హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ మీకు స్టెన్సిల్స్ చూపిస్తున్నానండి, రంగోలీ స్టెన్సిల్స్. ఎందుకంటే మనకి రాబోయేది సంక్రాంతి కదా. సో చాలామంది ట్రెడిషనల్ రంగోలీ అండ్ అలాగే సింపుల్ పూజా మందిర్లో వేసుకోవడానికి స్టెన్సిల్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ స్టెన్సిల్స్ అన్నీ ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మనకి స్టాక్లో ఉన్నాయండి. అండ్ అలాగే గోపద్మాలు వ్రతం చేసే స్టెన్సిల్ ఉంది కదా, మనకి సంతోషి గారు చూపించారు. 15 ఇంచెస్ ఇంటూ 10 ఇంచెస్. సో అది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది, బట్ అది ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. బట్ గోపద్మ వ్రతంది కూడా మన దగ్గర ఆ స్టెన్సిల్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు మీరు ఏమైతే చూపిస్తున్నానో ఈ స్టెన్సిల్తో పాటు ఆ స్టెన్సిల్ కూడా ఉందన్నమాట. సో అది మీకు చెప్పదలుచుకున్నాను. సో ఇప్పుడు నేను ఏవైతే మీకు సైజెస్ చూపిస్తున్నానో ఇది 5x5 అండి. సో సహస్రదళ పద్మం 10x10లో కూడా ఉంది అండ్ అలాగే 5x5లో కూడా ఉంది. సో చాలామంది సహస్రదళ పద్మం, అలాగే మందారం, శ్రీచక్రం, కుబేర ముగ్గు, అలాగే లక్ష్మీదేవి పాదాలు, ఇలాంటివన్నీ కూడా పెద్దవి చిన్నవి కూడా అడుగుతూ ఉంటారనమాట. సో అయితే మీకు పెద్ద సైజెస్లోనే ఉంటాయి అండ్ చిన్న సైజెస్లోనే ఉన్నాయి. బట్ మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించాను. సో ఈ మందారం ఉంది కదండి, సింగిల్ మందారం అనమాట. దీంట్లో మనం కలర్స్ వేసి కూడా మనం ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. కలర్స్ వేసుకోవచ్చు, ఓన్లీ వైట్తో వేసుకోవచ్చు. చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట ముగ్గు అనేది. సో చాలామంది ఏంటంటే సంక్రాంతికి ముగ్గులు పెట్టుకుంటాం కదా. సో చాలామంది సంక్రాంతి వస్తేనే ముగ్గులతో బాగా డెకరేట్ చేసుకుంటారు, అలా గుమ్మాలు కానీ లేకపోతే పూజ మందిరం కానీ. శంకుచక్ర నామాలు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి మనకి రెక్టాంగిల్ షేప్ అండి. రెక్టాంగిల్ షేప్లో మనకి 5x7 అనమాట. సో 7 ఇంచెస్ వచ్చేసి లెంత్ వస్తుంది, 5 ఇంచెస్ వచ్చేసి మనకి హైట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూపిస్తుంది కూడా శ్రీ మహాలక్ష్మి ప్రసన్న. ఇది కూడా మనకి లక్ష్మీదేవికి సంబంధించిన ముద్రలు అండ్ అలాగే గోపద్మాలు, కుబేర ముగ్గు, ఇవన్నీ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి లక్ష్మీ ముగ్గు అండ్ అలాగే లక్ష్మీదేవి ప్రతిరూపం స్వస్తిక్. సో కుబేర ముగ్గు, లక్ష్మీదేవి, స్వస్తిక్. సో ఇవన్నీ కూడా మీకు ఇది 3 వేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఎక్కడైతే కావాలో అక్కడ మాత్రం ముగ్గు వేసి జస్ట్ ఒక కార్డుతో ఇలా అంటే సరిపోతుంది అనమాట. ఈ ముగ్గు అయితే అసలు ఎవర్ ట్రెండింగ్ అండి, కమలం ముగ్గు. ఎందుకంటే కంపల్సరీ శుక్రవారాలు చాలామంది మన క్లయింట్స్ వేసుకుని నాకు ఫీడ్బ్యాక్ షేర్ చేస్తూనే ఉంటారనమాట. అండ్ అలాగే రథసప్తమికి మనకి వేసుకుంటాం కదా సూర్యభగవానుడిది, అది కూడా చాలామంది అడుగుతూనే ఉన్నారు ఈ మధ్యకాలంలో, ఎందుకంటే రాబోతుంది కదా. సో అది కూడా. సో ఇది వచ్చేసి ట్రెడిషనల్ కోలం అనమాట. చాలా ట్రెండింగ్ ఇది కూడా మనకి. సో చాలామంది ఈవెన్ నేను కూడా ఇంక్లూడ్ చేసుకుంటే నాకు మెలికల ముగ్గులు రావు. సో ఇలాంటివి మనకి 10x10 సైజ్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. డిపెండ్స్ ఆన్ అండి, మనకున్న అక్కడ స్పేస్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండొచ్చు సైజ్ అనేవి. బట్ ప్రజెంట్ మన దగ్గర మాత్రం 10x10, ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా 10x10 సైజెస్లోవి స్టెన్సిల్స్. మీకు ఇందాక చెప్పాను కదా సహస్రదళ పద్మం మన దగ్గర చిన్నది ఉంది, 5x5లోనే ఉంది అండ్ అలాగే 10x10లో కూడా ఉందన్నమాట. సో మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కుబేర ముగ్గు 10x10 సైజ్లో అనమాట. సో చాలామంది అడుగుతూ ఉంటారు కుబేర పూజకి అండ్ అలాగే లక్ష్మీదేవి శుక్రవారం పూజకి కూడా అడుగుతూ ఉంటారు. ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ ముగ్గులు మాత్రం మనం గుమ్మంలో వేయడానికి అవ్వదండి, ఎందుకంటే గుమ్మంలో మనం అందరూ తిరిగే చోటు కాబట్టి ఇవి వేయకూడదు. ఇలాంటివి ఏంటంటే మన పూజ మందిరంలో ఎవరి తొక్కని చోటు మాత్రమే వేసుకోవాలి, తులసి కోట దగ్గర అలా అనమాట. సో రాఘవేంద్ర స్వామిది ఇది చాలామంది కావాలని అడిగారు. అండ్ ముఖ్యంగా మనకి కర్ణాటక క్లయింట్స్ అయితే చాలామంది అడుగుతూనే ఉంటారు. బాగా వాళ్ళు డివోటీస్ అండి రాఘవేంద్ర స్వామికి. అండ్ ఇది వచ్చేసి మనకి బాలాజీది అండి. మనకి శంకుచక్ర నామం అండ్ అలాగే ఆంజనేయ స్వామి, గరుడాల వారు మొత్తం అందరూ వచ్చి ఉంటుంది. చుట్టూరా మనకి పువ్వులు అండ్ అలాగే కింద స్వస్తిక్ వేస్తే అసలు ఎంత అందంగా ఉంటుందోనండి. ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి పాదపద్మాలు అనమాట. ఇందులో మనకి అన్ని లక్ష్మీదేవి స్వరూపాలైన అన్నీ ఉంటాయండి. కలుషం కానీ, శ్రీచక్రం కానీ, గోపద్మలు కానీ అండ్ అలాగే కుబేర ముగ్గులు కానీ అన్నీ చాలా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి బాలాజీ విత్ అమ్మవారితో అనమాట. సో వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవితో కొలువై ఉన్న రంగోలీ స్టెన్సిల్. ఇది వచ్చేసి మనం పూజ గదిలో వేసుకోవడానికి శనివారాలప్పుడు కానీ, మనకి ఎప్పుడైనా సప్త శనివారాలు వ్రతం చేసుకున్నప్పుడు కానీ వేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో చాలామంది ఏంటంటే గోపద్మవ్రతం చేస్తున్నప్పుడు యాంకర్ సంతోషి గారు తీసుకున్న స్టెన్సిల్ గురించి అడిగారు. యాక్చువల్గా వస్తున్నాయి కానీ అయిపోతూనే ఉన్నాయన్నమాట. సో అందుకోసం మళ్ళీ స్టాక్ తెప్పిస్తున్నాము. అండ్ యాక్చువల్గా నేను 9th వరకే ఆర్డర్స్ తీసుకుంటానని చెప్పాను కదా. సో 9th వరకు అంటే ఈ రోజు వరకే నేను ఆర్డర్స్ తీసుకుంటున్నానండి. సో ఈరోజు ఆర్డర్స్ అయితే డిస్పాచ్ అయిపోతాయి. సో రేపటి నుంచి మళ్ళీ నేను 17th వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 7 days వరకు ఐఎమ్ ఆన్ ఆఫ్ అనమాట. మేము పర్సనల్ ట్రిప్ వెళ్తున్నాము, వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఆర్డర్స్ అనేవి డిస్పాచ్ చేస్తాం. బట్ ఆర్డర్స్ మాత్రం తీసుకుంటాము, బట్ కొంచెం డిలే ఉంటుందండి, ఎందుకంటే పర్సనల్ మనం వెళ్తున్నాం కదా. సో అక్కడ సిగ్నల్స్ని బట్టి మీరు రెస్పాండ్ అవుతాం.
సో సిగ్నల్స్ ఉన్నదాన్ని బట్టి మేము మీకు రెస్పాండ్ అవుతాము. అండ్ అలాగే ఎంక్వైరీస్ అన్నీ కూడా మేము ఈవినింగ్ కానీ నైట్ కానీ మీకు రిప్లైస్ అయితే ఇస్తాము. సో మీరేం వర్రీ అవ్వద్దు, రిప్లైస్ లేట్గా వచ్చాయని అట్లా ఏం వర్రీ అవ్వద్దు. ఎవ్రీథింగ్ విల్ బీ సార్ట్ అవుట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే అనమాట. సో అది అండ్ ప్రతి ఆర్డర్ కూడా మీకు మోస్ట్లీ సాటర్డేకి డిస్పాచ్ చేస్తామండి. ఓకేనా, మీ ఆర్డర్స్ అనేవి ఎక్కడ మీరు ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అర్జెంట్ ఇప్పుడు దాకా నేను చెప్తూనే ఉన్నాను, ఎందుకంటే నేను ట్రిప్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సరే పర్సనల్ పని మీద కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే ముందే నేను ఒక 15 days 10 days ముందు ఇంటిమేట్ చేస్తూనే ఉంటా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్టెన్సిల్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ స్టెన్సిల్ అండి. నేను షార్ట్స్ కూడా పెట్టాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ స్టెన్సిల్కి అయితే. మనకి బార్డర్ అనమాట 17x5 బార్డర్, ఇవి ఓన్లీ బార్డర్స్ అనమాట. మీకు బార్డర్ ఒక కార్నర్ అంతా ఒక 7-8 అడుగులు ఉందనుకోండి, ఇది వేసుకుని మళ్ళీ పక్కకు తీసుకెళ్ళి మళ్ళీ జస్ట్ ఇలాగా పైన ముగ్గు పొడి స్వైప్ చేస్తే మీకు ఆ బార్డర్ అనేది అలా కంటిన్యూస్గా మనం వేసుకోవచ్చు అనమాట. అంతేగాని ఒక 2-3 కస్టమర్స్ నన్ను ఏమడిగారంటే, మాకు 2-3 అడుగులు పొడుగుంటుంది కదండి, ఇది ఎంత మరి అన్ని తీసుకోవాలని అడిగారు. అలా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇదే బార్డర్ మనం ఒకసారి స్వైప్ చేసిన తర్వాత ఆ 17 inches వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 17 inchesకి పక్కన పెట్టి స్వైప్ చేయాలి, అంతే. సో బోర్డర్స్ అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయండి. ఇందులో మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. చాలామంది మందారాలు, కమలాలు ఇవి తీసుకుంటారు శుక్రవారం నాడు వేసుకోవడానికి. మందారాల్లో కూడా చాలా బాగుంటాయి, మంచి కలర్స్ వేసి, ఈవెన్ కమలాల్లో కూడా మంచి కలర్స్ వేసి కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో, ఈ ప్రమిదల డిజైన్ వచ్చేసి మనకి దీపావళికి స్పెషల్గా లాంచ్ చేసామన్నమాట. చాలా బాగుంటుంది ఇది కూడా, దీపావళికి చాలామంది తీసుకున్నారు. సో ఈ మోడల్లో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. సో మీకు డైలీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మాత్రం మీకు కింద గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్ లింక్ ద్వారా మీరు గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ మీరు గ్రూప్లో ఉంటే కనుక అవసరం లేదు. సో గ్రూప్లో లేని వాళ్ళు అయితే మాత్రం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ అలాగే యూట్యూబ్ లింక్, ఎలాగో యూట్యూబ్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కాబట్టి ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఈ మందారం బార్డర్లో వచ్చేసి మనకి 17x5లో కూడా ఉంది. అండ్ అలాగే చిన్నది కావాలి, చిన్న పూజ కదా అనుకుంటే 5x5లో కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట. ఇది జస్ట్ ఒక చిన్న స్టెన్సిల్ తీసుకుంటే మనం అలా కంటిన్యూస్గా వాడుకుంటూనే ఉండొచ్చు అండి. దెర్ ఇస్ నో ఏమంటారు ఇది పాడైపోతుంది అలా ఉండే ఐటమ్ అయితే అస్సలు కాదు. ఇది నీళ్ళతో మాత్రం కడగకూడదండి. మనం కొంచెం వెట్ క్లాత్ జస్ట్ స్వైప్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కొంచెం ఎండలో పెట్టుకుంటే ఆ గాలికి ఏంటంటే ఆరిపోతుంది అనమాట. అంతేగాని ఇది కడిగే ఐటమ్ అయితే అసలు కాదు. ఇది చెక్క ఫ్రేమ్తో చేసిన ఒక స్టెన్సిల్ అనమాట. సో అందువల్ల మనం మెయింటెనెన్స్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. సో జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ ఏంటంటే ఇది చాలా నాళ్ళు ఉంటుందండి. చాలామంది ఈ ప్లాస్టిక్వి అవి అడుగుతున్నారు, బట్ అవి కూడా ఉండేవి ఇంతవరకు, బట్ ఇప్పుడైతే అవి చూపించట్లేదండి. సో అవైతే ఇప్పుడు లేవనే చెప్తాను. కొంతమంది చెప్పాలంటే చాలామంది క్లయింట్స్కి మేము ఫ్రీగా కూడా ఇచ్చాము అవి అయితేనే. సో ఇది వచ్చేసి మనకి పంచగజాల మీద అమ్మవారు కూర్చున్నట్టుగా చాలా బాగుంటుంది. ఒక్క ఫ్రేమ్ తీసుకుంటే అసలు ఎంత నిండుగా ఉంటుందో. పంచగజాలు మీరు ఇక్కడ చూసినట్టయితే కింద గజాలు 5 ఉంటాయండి. 5 మీద అమ్మవారు కమలంలో ముందు కలశంతో అమ్మవారు కూర్చున్నట్టుగా చాలా బాగుంటుంది అనమాట. అసలు చాలా లిమిటెడ్ స్టాక్, ఇదైతే మాత్రం లిమిటెడ్ స్టాక్ ఉంది. సో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.